ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ ఫన్నీ ఆఫ్ కోర్స్ చాలా నైస్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే నేను అంబానీ అయితే బాగుండేది, నాకు $1 మిలియన్ మనీ ఉంటే బాగుండేది, నాకు ముందే తెలిస్తే బాగుండేది, నేను కొంచెం హైట్ ఎక్కువ ఉంటే బాగుండేది, నేను బక్కగా ఉంటే బాగుండేది, నేను సూపర్ స్టార్ అయి ఉంటే బాగుండేది, నాకు క్రోర్స్ ఆఫ్ మనీ ఉంటే బాగుండేది. ఇట్లాంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి, సింపుల్గా ఎలా మాట్లాడాలి, వాటి స్ట్రక్చర్స్ ఏంటి, వాటిని ఎట్లా మనం ఫ్రేమ్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. గైస్, ట్రస్ట్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి రియలీ ఫన్నీ అండ్ ఆఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. సో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేస్తూనే ఉండండి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ చూడండి, ఐ విష్ ఐ వర్ అంటే ఇక్కడ నేను కోరుకుంటున్నా అట్లయితే బాగుండేది అనేటువంటి ఒక కాంటెక్స్ట్లో. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూజువల్గా ఐతో వాజ్ రావాలి, ఐతో వాజ్ ఉపయోగించాలి. కానీ ఇక్కడ ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో మనం ప్రతి సబ్జెక్ట్తో కూడా వర్ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ హీ షీ ఇట్ వచ్చినా కూడా వరే ఉపయోగిస్తాము, ఇంకా ఐ వచ్చినా వరే ఉపయోగించడం జరుగుతుంది, వి యూ దే వీళ్ళందరితో కూడా వర్ మాత్రమే ఉపయోగిస్తాం ఈ పర్టిక్యులర్ స్ట్రక్చర్లో. ఓకే, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాజ్ని ఉపయోగించడానికి లేదు. ఓకే గైస్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విష్ ఐ వర్ అంటే ఏంటిదంటే అది ఎక్కడ ఉపయోగిస్తాము అంటే నేను ధనవంతుని అయితే బాగుండు, లేదా నేను స్లిమ్గా ఉంటే బాగుండు, నేను పొడుగ్గా ఉంటే బాగుండు, నేను స్ట్రాంగ్గా ఉంటే బాగుండు, నేను అంబానీ అయితే బాగుండు, నేను చిరంజీవి అయితే బాగుండు, నేను కోహ్లీ అయితే బాగుండు, నేను కేసీఆర్ అయితే బాగుండు. ఇట్లా చెప్పేటువంటి సిచ్యువేషన్లో మనం ఐ విష్ ఐ వర్ అనే ఒక స్ట్రక్చర్ను ఉపయోగించడం జరుగుతుంది. అలాగే అతను అయితే బాగుండు, ఆమె అయితే బాగుండు అని చెప్పినప్పుడు ఐ విష్ హీ వర్, ఐ విష్ షీ వర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను అంబానీ అయితే బాగుండు అని చెప్పినప్పుడు నేను ఏమంటున్నా, ఐ విష్ ఐ వర్ అంబానీ. ఐ విష్ ఐ వర్ అంబానీ అంటే నేను అంబానీ అయితే బాగుండేది. మరి నేను అవుతానా? కాను. ఓకే, బట్ కోరుకుంటున్నాం అయితే బాగుండేది అని. ఎక్స్క్యూజ్ మీ. అలాగే నేను స్లిమ్గా ఉంటే బాగుండు అని అనుకుంటారు కొన్నిసార్లు. ఐ విష్ ఐ వర్ స్లిమ్. ఐ విష్ ఐ వర్ స్లిమ్ అంటే నేను బక్కగా ఉంటే బాగుండు అని. అలాగే ఐ విష్ ఐ వర్ ఇన్ లవ్. ఐ విష్ ఐ వర్ ఇన్ లవ్ అంటే నేను లవ్లో ఉంటే బాగుండేది అంటే నేను లవ్లో లేను అని అర్థం. ఓకే, ఇట్లా. అలాగే ఐ విష్ ఐ వర్ ఇన్ అమెరికా, నేను అమెరికాలో ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ వర్ ఇన్ యువర్ పొజిషన్, నేను నీ పొజిషన్లో ఉంటే బాగుండేది. ఇట్లా లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు చెప్పొచ్చు. కానీ ప్రతి ఎగ్జాంపుల్కి ఏంటి అంటే ఐ విష్ ఐ వర్ అనే స్ట్రక్చర్లో మనకి వర్ మాత్రమే ఉపయోగిస్తాము. ఒకవేళ ఇక్కడ వేరే సబ్జెక్ట్ హీ షీ ఇట్ వచ్చినా కూడా వర్ మాత్రమే ఉపయోగిస్తాం. అదొక ల్యాండ్ మార్క్, గుర్తుపెట్టుకోండి. సో ఇక నుంచి మీరు రిచ్గా ఉంటే బాగుండు అనుకున్నారా, లేకుంటే మీరు ఏమేమి అనుకుంటారో అవన్నీ చెప్పేయండి. ఓకే, ఐ విష్ ఐ వర్ టాల్, నేను పొడుగ్గా ఉంటే బాగుండు. ఐ విష్ ఐ వర్ స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్గా ఉంటే బాగుండు. ఐ విష్ ఐ వర్ ప్రభాస్, నేను ప్రభాస్ అయితే బాగుండు. ఐ విష్ ఐ వర్ అనుష్క, నేను అనుష్క అయితే బాగుండు. ఇట్లా లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ మేక్ ఆన్ యువర్ ఓన్. ఓకే, అలాగే ఇంకొక స్ట్రక్చర్, ఇక్కడ నేను ఉంటే బాగుండు అన్నాను, ఇక్కడ నేను కలిగి ఉంటే బాగుండేది అంటున్నాను. నేను కలిగి ఉంటే బాగుండేది అనే ఒక సిచ్యువేషన్లో ఐ విష్ ఐ హ్యాడ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ విష్ ఐ హ్యాడ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక ఇక్కడ మీరు సబ్జెక్టు చేంజ్ అయినా కూడా ప్రతి సబ్జెక్ట్తో కూడా హ్యాడ్ మాత్రమే వస్తుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ నాకు కార్ ఉంటే బాగుండేది అంటే నేను కార్ని కలిగి ఉంటే బాగుండేది అని చెప్పడానికి ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. అలాగే నాకు పొడవైన జుట్టు ఉంటే బాగుండేది అని చెప్పడానికి ఐ విష్ ఐ హ్యాడ్ లాంగ్ హెయిర్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ లాంగ్ హెయిర్. ఇలా అంటే నాకు పొడవైన జుట్టు ఉంటే బాగుండేది అని చెప్పడానికి. అలాగే ఐ విష్ ఈ హ్యాడ్ బ్రెయిన్. అఫ్ కోర్స్ ఇట్స్ అ ఫన్నీ థింగ్, లైక్ అతనికి బ్రెయిన్ ఉంటే బాగుండేది
మరి మనం ఫ్రెండ్స్ మీద అవి క్రాక్ జోక్స్ కదా, అట్లాంటి సిచ్యువేషన్లో యూ కెన్ యూజ్ ఆఫ్ కోర్స్. ఇక్కడ ఈ విధంగా అంటే నేను కలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ అ బిగ్ బంగ్లా, నాకు ఒక పెద్ద బంగ్లా ఉంటే బాగుండేది. వెల్ ఇట్లా. అలాగే ఐ విష్ ఐ హ్యాడ్ అ బిగ్ బిజినెస్, నాకు ఒక పెద్ద బిజినెస్ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కంపెనీ, నేను ఒక కంపెనీ కలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ సో మెనీ కార్స్, నాకు కార్స్ కలిగి ఉంటే బాగుండేది, చాలా కార్లు ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ గన్, నేను గన్ కలిగి ఉంటే బాగుండేది. లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, కలిగి ఉంటే బాగుండేది అనే పర్టికులర్ సిచ్యువేషన్లో ఐ విష్ ఐ హ్యాడ్ అని చెప్పండి. ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్లో ఐ విష్ ఐ వర్ అని చెప్పండి. అలాగే ఇక్కడ ఇంకొక 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవేంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఐ విష్ ఐ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది. సింపుల్ పాస్ట్ అంటే నథింగ్ బట్ వర్బ్ నెంబర్ 2 అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. మరి ఇక్కడ ఏం చెప్తాము అంటే ఇక్కడ చూడండి, ఐ విష్ ఐ స్పోక్ హిందీ, నేను హిందీ మాట్లాడితే బాగుండేది అంటే నాకు హిందీ రాదు. ఓకే, నేను హిందీ మాట్లాడితే బాగుండేది. ఐ విష్ ఐ మెట్ హిమ్, నేను అతన్ని కలిస్తే బాగుండేది. ఐ విష్ ఐ న్యూ దట్, నాకు అది తెలిస్తే బాగుండేది. ఐ విష్ ఐ న్యూ అబౌట్ కరోనా ఎర్లియర్, నాకు కరోనా గురించి ముందే తెలిస్తే బాగుండేది. ఐ విష్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి పోతే బాగుండేది. ఐ విష్ ఐ కాల్డ్ యూ, నేను నీకు ఫోన్ చేస్తే బాగుండేది. ఐ విష్ ఐ మెట్ యూ, నేను నిన్ను కలిస్తే బాగుండేది. అంటే ఇక్కడ ఏం లేదు, నేను అది చేస్తే బాగుండేది అంటే చేయలేదు అని అర్థం. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనము ఐ విష్ తర్వాత ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించడం జరుగుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ నెంబర్ 2. సో సింపుల్గా ఈ విధంగా చెప్పండి. ఐ విష్ ఐ సెడ్, నేను చెప్తే బాగుండేది. ఐ విష్ ఐ సెంట్ అన్ ఈమెయిల్, నేను మెయిల్ పంపిస్తే బాగుండేది. ఐ విష్ ఐ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తే బాగుండేది. సో మెనీ ఎగ్జాంపుల్స్ యూ కెన్ క్రియేట్. ఓకే, ఈ విధంగా అంటే చేస్తే బాగుండేది అనే సిచ్యువేషన్లో ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మీ ఓన్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రతి ఒక్క స్ట్రక్చర్లో కనీసం ఒక 4 ఎగ్జాంపుల్స్ని కామెంట్ బాక్స్లో పడేయండి. సో దట్ I'll see the sentences, and if any mistakes I'll correct them. Okay, so please try to put your own examples in the comment box below. Well, let's move on to the next structure. ఇక్కడ ఏంటి అంటే ఐ విష్ ఐ వుడ్ లేదా ఇక్కడ వుడ్ ఈ స్ట్రక్చర్లో మనము థర్డ్ పర్సన్స్తో ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే ఐ విష్ హీ వుడ్, అతను అలా చేస్తే బాగుండు. ఐ విష్ షీ వుడ్, ఆమె అలా చేస్తే బాగుండు. అతను వస్తే బాగుండు. ఐ విష్ హీ వుడ్ కమ్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ విషయంలోనే ఇది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది స్ట్రక్చర్. ఆఫ్ కోర్స్ ఐ విష్ ఐ వుడ్ అని కూడా చెప్పొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ విష్ హీ వుడ్ అని, ఐ విష్ షీ వుడ్ అని ఈ విధంగా ఉపయోగిస్తుంటాం. ఐ విష్ దే వుడ్ అని చెప్పి ఉపయోగిస్తుంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇక్కడ మీనింగ్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఐ విష్ హీ వుడ్ కమ్, అతను వస్తే బాగుండు అంటే అతను రాడు కానీ వస్తే బాగుండు అని చెప్పడానికి ఐ విష్ హీ వుడ్ కమ్. అంటే ఇతరులు ఇలా చేస్తే బాగుండు అని మనం కోరుకుంటాం. అట్లాంటి సిచ్యువేషన్లో ఐ విష్ అని చెప్పి వుడ్ యూజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ చూస్తే ఐ విష్ హీ వుడ్ కమ్ అంటే అతను వస్తే బాగుండు అని. అలాగే ఇక్కడ ఐ విష్ దే వుడ్ పాస్, ఐ విష్ దే వుడ్ పాస్ అంటే వాళ్ళు పాస్ అయితే బాగుండు కానీ వాళ్ళు పాస్ కారు అని అర్థం. అలాగే ఇక్కడ ఐ విష్ షీ వుడ్ కాల్ మీ, ఐ విష్ షీ వుడ్ కాల్ మీ అంటే ఆమె నాకు ఫోన్ చేస్తే బాగుండు కానీ ఆమె నాకు ఫోన్ చేయదు అని అర్థం. సో చేస్తే బాగుండు, వస్తే బాగుండు, జరిగితే బాగుండు. ఐ విష్ ఇట్ వుడ్ రెయిన్, వర్షం వస్తే బాగుండు ఇట్లా. ఐ విష్ హీ వుడ్ కాల్ మీ, అతను నాకు కాల్ చేస్తే బాగుండు. ఐ విష్ షీ వుడ్ హెల్ప్ మీ, ఆమె నాకు హెల్ప్ చేస్తే బాగుండు ఇట్లా. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తే, నేను ఉంటే బాగుండు, నేను కలిగి ఉంటే బాగుండు, నేను చేసి ఉంటే బాగుండు, నేను చేస్తే బాగుండు. ఈ 4 స్ట్రక్చర్స్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. మీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని, మీ ఓన్ ఎగ్జాంపుల్స్ని రాసే ప్రయత్నం చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. I hope you have got this class. I hope you have understood this class and try to make your own examples. See you in the next class. Thanks a lot for watching. Bye for now. Don't forget to subscribe and click the bell icon. Okay guys, see you.